ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 13వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యమాసం కృష్ణపక్షం దక్షిణాయనం హేమంత ఋతువు మంగళవారం. తిథి దశమి మధ్యాహ్నం 3:55 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 1:02 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 5:28 దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుంచి 9:45 వరకు. తిరిగి రాత్రి 11:05 నుంచి 11:56 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:20 నుంచి 5:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:45. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు. ఈరోజు విశేషం మంగళ దశమి. నమస్కారం అండి. ఈరోజు జనవరి 13వ తేదీ. మనం మామూలుగా క్యాలెండర్ చూసి ఇదొక సాధారణమైన మంగళవారం అనుకుంటాం, కానీ మన సనాతన ధర్మం ప్రకారం ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఒక రోజు ముగియడం కాదు, ఒక ఆయనమే ముగిసిపోతుంది. ఈ సంవత్సరంలో దక్షిణాయనానికి ఇదే చివరి రోజు. రేపటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అంటే సాక్షాత్తు సూర్య భగవానుడు తన దిశను మార్చుకుని ఉత్తరం వైపు ప్రయాణించే అద్భుతమైన ఘట్టానికి ముందు రోజు ఇది. ఒక రకంగా చెప్పాలంటే దేవతలకు రాత్రి కాలం ముగిసి పగటి కాలం మొదలవుతున్న సంధ్యా సమయం లాంటిది ఈ రోజు. ఇలాంటి సమయంలో మన మానసిక స్థితి మనం చేసే చిన్న దైవ కార్యమైన ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఒక మనిషిగా, ఒక శ్రేయోభిలాషిగా ఈ రోజున మనం ఏం చేసుకోవాలి, దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి అనేది తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. ఇక ఈ రోజు పంచాంగ రీత్యా చూస్తే దశమి తిథి మంగళవారం కలిసి వచ్చాయి. మంగళవారం అంటేనే కుజుడికి, ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రీతికరమైన వారం. దానికి తోడు దక్షిణాయనం చివరి రోజు కాబట్టి దీనిని ఒక ముగింపు, ఆరంభాల కూడలిగా చూడాలి. గత 6 నెలలుగా మన జీవితంలో ఉన్న చీకటిని, బద్ధకాన్ని, అనారోగ్య సమస్యలను లేదా పెండింగ్ పనులను వదిలించుకోవడానికి ఇది అత్యంత శక్తివంతమైన రోజు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే మన జీవితాల్లో కూడా ఒక కొత్త వెలుగు రావడానికి సిద్ధంగా ఉందని అర్థం. అయితే కొత్త వెలుగును ఆహ్వానించాలంటే పాత చీకటిని సాగనంపాలి కదా. అందుకే ఈ రోజుకి ఇంత ప్రాముఖ్యత. మన పెద్దవాళ్ళు భోగి పండుగకు ముందు రోజు ఇళ్లను శుభ్రం చేసి పాత వస్తువులను తీసివేసి ఎలాగైతే సిద్ధపడతారో ఈ రోజు మనం మానసిక శుద్ధికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రోజు మనసులో ఉన్న భయాలను, ఆందోళనలను తొలగించుకోవడానికి కుజగ్రహ అనుగ్రహం చాలా అవసరం. అందుకే మంగళవారం నాడు ఈ పర్వదినం రావడం యాదృచ్ఛికమైన అది మనకు కలిసి వచ్చే అంశమే. ఇక పూజా ఫలితం విషయానికి వస్తే ఈ రోజు ఆర్భాటంగా పెద్ద పెద్ద హోమాలు, యజ్ఞాలు చేయాల్సిన పనిలేదు. ఈ సంధి కాలంలో మనసు నిలకడగా ఉంచుకోవడం ముఖ్యం. మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామిని స్మరించుకోవడం వల్ల విశేషమైన ధైర్యం లభిస్తుంది. దక్షిణాయనం చివరి రోజు అంటే పితృదేవతలకు, దేవతలకు సంబంధించిన ఒక చక్రం పూర్తవుతున్న సమయం. ఈ రోజు సాయంత్రం వేళ సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేయడం చాలా మంచిది. ఎందుకంటే చీకటి పడుతున్న సమయంలో వెలిగించే ఆ దీపం రాబోయే ఉత్తరాయణ వెలుగుకు స్వాగతం పలికినట్లుగా ఉంటుంది. దశమి తిథి విజయాన్ని సూచిస్తుంది. దశ అంటే 10, హర అంటే తొలగించేది అని కూడా ఒక అర్థం ఉంది. మనకున్న 10 రకాల ఇంద్రియాల వల్ల కలిగే దోషాలను పోగొట్టుకోవడానికి, మన లోపల ఉన్న శత్రువులైన కామ, క్రోధ, లోభాలను జయించడానికి ఈ దశమి తిథి సహకరిస్తుంది. మీరు గమనిస్తే ఏ పని మొదలు పెట్టినా ఏదో ఒక ఆటంకం వస్తోంది అనుకునే వారికి ఈ రోజు ఒక పరిష్కార మార్గం చూపిస్తుంది. మీరు ఈ రోజు చేయగలిగిన చిన్న పని ఏంటంటే సాయంకాలం ప్రశాంతంగా కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడి గదిలో 2 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మంగళవారం కాబట్టి ఎర్రటి పూలు ఉంటే ఆంజనేయ స్వామి పటానికో లేదా దుర్గాదేవి పటానికో పెట్టండి. స్వామి, గడిచిన 6 నెలల్లో నేను తెలియక చేసిన తప్పులేమైనా ఉంటే క్షమించు. రేపటి నుంచి మొదలయ్యే ఉత్తరాయణంలో నా బుద్ధిని సన్మార్గంలో నడిపించు. నాకు, నా కుటుంబానికి ఆయురారోగ్యాలను ప్రసాదించు అని మనసారా దండం పెట్టుకోండి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల లేదా కనీసం వినడం వల్ల మనసులో ఉన్న అకారణ భయాలు తొలగిపోతాయి. ఈ రోజు చేసే పూజ వల్ల ప్రధానంగా రుణ విముక్తి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. అంటే కేవలం డబ్బు సంబంధిత అప్పులే కాదు, మనశ్శాంతిని తగ్గించే మానసిక రుణాలు, బాధ్యతల బరువులు కూడా తగ్గుతాయి. కుజుడు శక్తికి కారకుడు కాబట్టి మనలో రోగ నిరోధక శక్తి పెరగడానికి, రక్త సంబంధిత దోషాలు పోవడానికి ఈ రోజు చేసే దైవనామ స్మరణ ఔషధంలా పనిచేస్తుంది. ఈ రోజు దక్షిణాయనం చివరి రోజు కాబట్టి దాన ధర్మాలు చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ శక్తి కొలది ఎవరికైనా ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడం, లేదా చలిగా ఉంది కాబట్టి ఎవరికైనా దుప్పటి దానం చేయడం వల్ల ఆ పుణ్యం మీ ఖాతాలో శాశ్వతంగా ఉండిపోతుంది. రాబోయే కాలం ఎండలు మొదలయ్యే కాలం, ఇక చలికాలం వెళ్ళిపోతోంది కాబట్టి ఈ మార్పును తట్టుకునే శక్తిని ప్రకృతి మనకి ఇవ్వాలని కోరుకోవాలి.
ఆధ్యాత్మికంగా చూస్తే ఈ రోజు మనం మన అంతరాత్మను శుభ్రం చేసుకుని కొత్త సంకల్పాలు తీసుకోవాల్సిన రోజు. రేపటి నుంచి సూర్య భగవానుడి తీక్షణం పెరుగుతుంది. మనలో కూడా కార్య సాధన పట్టుదల పెరగాలి. దానికి కావలసిన బీజం ఈ రోజే పడాలి. ఈ రోజు ఒక గొప్ప ఆరంభానికి నాంది. ఈ రోజును వృధా చేయకుండా అనవసరమైన గొడవలకు చర్చలకు దూరంగా ఉండి వీలైనంత మౌనంగా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి. ఆంజనేయ స్వామి నామస్మరణతో రోజును ముగించండి. ఖచ్చితంగా రేపటి నుంచి మీ ఆలోచనల్లో, మీ పనుల్లో ఒక స్పష్టత, ఒక కొత్త వేగం కనిపిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. నమ్మకంతో ముందడుగు వేయండి. మరి ఈరోజు వీలైతే సాయంత్రం కాస్త సమయం తీసుకుని ఆంజనేయ స్వామి గుడికి వెళ్లడమో లేదా ఇంట్లోనే దీపం పెట్టి హనుమాన్ చాలీసా చదవడమో చేస్తారు కదా, శుభం భూయాత్. ఇక ఈ మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారిని పూజించండి. సాధ్యం కాని పక్షంలో మనస్సులో జై హనుమాన్ అనే మంత్రాన్ని జపించండి. అలాగే మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లక్షలాది మందికి ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈరోజు మీరు చేసే పూజలు ఫలించి మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని, సకల కార్యాలలో విజయం సిద్ధించాలని ఆశిద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి భక్తి సందేహాలు ఉన్నా కామెంట్స్లో అడగండి. మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే దేశ విదేశాల్లో ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున శుభాభినందనలు. శుభ మంగళవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు అన్ని కార్యాల్లో విజయం సాధిస్తారు. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు తగ్గుతాయి. వ్యాపార ఉద్యోగాలు చాలా వరకు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి. ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఇష్ట కార్య సిద్ధి ఉంటుంది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యపరంగా మంచి కాలం. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో తగినంత కృషి అవసరం. గుర్తింపు లభిస్తుంది. 1కి 2 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. మనోబలం ఉంటుంది. విమర్శలను పట్టించుకోవద్దు. ఒక మేలు జరుగుతుంది. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు తొలగుతాయి. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పనులు వేగంగా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మంచి ప్రయోజనాలు పొందుతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలయ దర్శనాలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొంటారు. మీకు అప్పు ఉన్నవారు డబ్బు తిరిగి ఇస్తారు. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం కలిగే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. గురు శ్లోకం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయానికి వెళ్తారు. ఆర్థిక పరిస్థితులు చాలా వరకు చక్కబడతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రతిబంధకాలను అధిగమిస్తారు. ఆర్థికంగా బలపడతారు. చిత్తశుద్ధితో చేసే ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి. కొన్ని భయాలు వెంటాడతాయి. అంతిమంగా శాంతి లభిస్తుంది. మానసిక ఆందోళనలకు గురి కావద్దు. ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించండి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్న పట్టుదల కార్యదీక్షతో సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా పనులు సమయానికి పూర్తి చేస్తారు. రిస్క్తో కూడిన పనులకు దూరంగా ఉండాలి. ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం ఉంది. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. దైవ చింతన. కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరమైన పనులకు దూరంగా ఉండండి. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి.
స్నేహితులతో విహారయాత్రకు వెళ్తారు. శివారాధన అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి. శుభప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. భవిష్యత్తుకు మంచి చేసే పనులు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బంది లేదా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో బాగా పలుకుబడి పెరుగుతుంది. పట్టుదలతో అన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. శ్రద్ధతో పనిచేసి విజయాన్ని అందుకుంటారు. పెద్దల అనుగ్రహంతో ఒక మేలు జరుగుతుంది. మిత్రుల ప్రమేయంతో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు. కావలసిన అభివృద్ధిని సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ పెద్దల ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని సంఘటనలు జరుగుతాయి. తమ లక్ష్యాలకు సంబంధించి చురుగ్గా వ్యవహరిస్తారు. డబ్బుల ఖర్చు పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారి పనుల్లో ఎంత ఏకాగ్రత ఉంటే విజయం లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆత్మ బలంతోనే విజయం సిద్ధిస్తుంది. నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. ఎంతో ఉత్సాహంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకోకుండా శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంటుంది. ఆవేశం కోపం ఇబ్బంది పెడతాయి. ఖర్చు పెరుగుతుంది. శత్రువులపై విజయం ఉంటుంది. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నూతన వస్త్ర వాహన ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. కొన్ని కారణాల వల్ల ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్య నిలిచిపోయినట్లయితే మీరు ఈ రోజే దాని పరిష్కారాన్ని పొందవచ్చు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ఆటంకాలు ఉన్న ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. విద్యార్థులు చదువులో ఉత్తీర్ణతను సాధిస్తారు. ఇష్ట దైవాన్ని దర్శించండి. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కటి శుభకాలం. సాధించాల్సిన అంశాలను దృష్టిలో ఉంచుకొని తగినంత ప్రయత్నం చేయండి. అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. తగినంత విశ్రాంతి ఉండకపోవచ్చు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. దృఢ సంకల్పం మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది. ప్రశాంతమైన వాతావరణం లభిస్తుంది. అధికారుల ప్రశంసలు ఉంటాయి. ప్రతిభతో లాభాలు గడిస్తారు. సానుకూల పరిస్థితుల వల్ల కొన్ని మంచి పనులు జరుగుతాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. అనవసరపు వ్యయ ప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. కూతురికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఏ పనైనా కొద్దిగా శ్రమ పడితే కానీ పూర్తి కాకపోవచ్చు. ఇంట్లో అనవసరపు తగాదాలకు గొడవలకు కాస్త దూరంగా ఉండండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం నిద్ర లేకపోవడం వంటివి ఉంటాయి. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. డబ్బు ఖర్చు పట్ల జాగ్రత్త వహించాలి. తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. పని విషయానికి వస్తే మీరు ఈ రోజు ఇష్టం లేకపోయినా తక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ఏదైనా శారీరక సమస్య ఉంటే ఈ రోజు మీరు దాన్ని వదిలించుకోవచ్చు. 50 ఏళ్లు పైబడిన వారు ఏవైనా మందులు వాడుతున్నట్లయితే సకాలంలో వాటిని వాడాలి. సాయినామం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన యోగం ఉంది. ప్రయత్నాలు వెంటనే సత్ఫలితాన్ని ఇస్తాయి. ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఊహించని ఆదరణ ఎదురవుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావరణం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. ఆర్థికంగా శ్రేష్టమైన కాలం. గొప్ప పేరును సంపాదిస్తారు. ఆదరణ లభిస్తుంది. గృహ సంబంధమైన అంశాల్లో పురోగతి సిద్ధిస్తుంది. గతం కంటే అనుకూలమైన కాలం. ఒక శుభవార్తను వింటారు. విమర్శలను పట్టించుకోవద్దు. దైవ కృప పరిపూర్ణంగా లభిస్తుంది. కొంత మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అనుకున్న పనులు కాస్త ఆలస్యంగా పూర్తవుతాయి. కాస్త సహనంతో ఉండాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. శుభవార్తను వింటారు. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు. ఈ రోజుకి ఏదైనా ప్రణాళికతో చేసే పనుల్లో విజయం సాధించవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ముఖ్య వ్యవహారంలో విజయం సాధిస్తారు. ఎవరిని అతిగా నమ్మవద్దు. ఇష్ట దేవతారాధన శ్రేష్టం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయస్ఫూర్తితో విజయం లభిస్తుంది. ధైర్యంగా మాట్లాడాలి. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేస్తారు. ప్రతి పనిలోనూ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. తిరుగులేని కాలం ఇది. సమాజంలో ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. ఆర్థికంగా శుభకాలం. ఖర్చులు పెరుగుతాయి. బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఊహించని ఫలితాలు ఉంటాయి. అనుకూల వాతావరణం కోసం ఆత్మీయుల సూచనలు పాటించండి. ఆకస్మిక ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. సన్నిహితుల సాయం అందుతుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ సాయంత్రం మీరు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి కొంత ఒత్తిడి తగ్గుతుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. ఆంజనేయ స్వామిని ప్రార్థించండి. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారు సకాలంలో పనులు పూర్తి చేస్తే విజయ ప్రాప్తి ఉంటుంది. ధనధాన్య లాభం. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. సన్నిహితులు ఇబ్బంది పెడతారు. ఇతరులకు భారీగా సహాయం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. 1-2 శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు. అధికారుల ద్వారా కొంత మంచి జరుగుతుంది. అదృష్ట యోగం ఉంటుంది. తగినంత మనోబలం అవసరం. సొంతంగా పేరు తెచ్చుకుంటారు. వాద ప్రతివాదాలకు తావివ్వవద్దు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. కొత్త వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సరదాగా విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. అనవసరపు ఖర్చుల విషయంలో మీ మనసులో ఉన్న సమస్యలను అధిగమించవచ్చు. పని కారణంగా కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వడం కష్టం. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఇల్లు అమ్మే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనుస్సు రాశి.
ఈరోజు ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. ఆటంకాలను అధిగమిస్తారు. తెలివితేటలతో సత్వర విజయం సాధిస్తారు. అద్భుతమైన ఆలోచనలు మిమ్మల్ని అభివృద్ధి వైపు నడిపిస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా చాలా వరకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. అంచనాలకు తగ్గట్టుగా ఫలితం వస్తుంది. లక్ష్యంపై పట్టు బిగిస్తారు. సాహసం చేసి ఆస్తిని పెంచుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. విఘ్నాలు ఉంటాయి. తెలివిగా వ్యవహరించాలి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. అలాగే అనవసరపు ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో సహోద్యోగులతో కొన్ని చికాకులు కలుగుతాయి. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పని ఒత్తిడి, శ్రమ ఎక్కువగా తిరగాల్సి రావడం తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి నమ్మకం విజయం వైపు నడిపిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పట్టుదల గొప్పవారిని చేస్తుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. కార్యనిర్వహణలో అలసట పెరుగుతుంది. అంతిమంగా విజయం దక్కుతుంది. మిత్రుల సూచనలు అవసరం. కుటుంబ సభ్యులతో విభేదాలు రానియకండి. వ్యతిరేకించేవారు ఉంటారు. తెలివిగా సమాధానం ఇవ్వాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. దూర ప్రాంతాల్లో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఇతరుల విషయాల్లో అనవసరపు జోక్యాలు పెట్టుకోవద్దు. కొత్త రుణ యత్నాలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఒత్తిళ్లు తగ్గుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు చేకూరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో కొన్ని చికాకులు తగ్గుతాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సూర్య స్తోత్రం మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారికి విజయం సిద్ధి చేకూరుతుంది. అన్ని విధాల అనుకూల ఫలితాలు ఉన్నాయి. పనుల్లో అశ్రద్ధ పనికిరాదు. దైవశక్తి కాపాడుతుంది. వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల సమస్యలు తొలగుతాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువ భారం మోపుతారు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. కొత్త ఉద్యోగానికి సంబంధించి శుభవార్త అందుతుంది. కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. రాదు అనుకుని వదిలేసుకున్న సొమ్ము చేతికి అందుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కీర్తి లభిస్తుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. ప్రేమ భావనతో వ్యవహరించాలి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. శుభవార్తను వింటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. ఎవరిపై అతిగా నమ్మకం పెట్టుకోక విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితుల నుంచి చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. మీ మాటకు అందరూ విలువయిస్తారు. సమాజంలో గౌరవం దక్కుతుంది. ఆస్తి లాభం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టదేవతా దర్శనం ఉత్తమం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు ఏర్పడతాయి. మీనరాశి. ఈరోజు రాశి వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు చురుగ్గా సాగుతాయి. ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.
మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. అనుకూలమైన కాలం నడుస్తుంది. విజయం సిద్ధిస్తుంది. దగ్గర వారి నుంచి శుభవార్తను వింటారు. బాధ్యతలు పెరుగుతాయి. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. బంధువుల సహకారం ఉంటుంది. ప్రశంసించేవారు పెరుగుతారు. కీర్తి వృద్ధి, శత్రు నాశనం ఉన్నాయి. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంట బయట గౌరవాదరణలు లభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. విష్ణు దర్శనం ఉత్తమం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.